ఉపరాష్ట్రపతి పదవితో వెంకయ్య నాయుడు చంద్రబాబు స్నేహానికి ప్రధాని మోడీ చెక్ పెట్టగలిగిన వారి మానసిక అనుబంధాన్ని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. కేంద్ర మంత్రిగా వెంకయ్య ఏ స్థాయిలో చంద్రబాబుకు హెల్ప్ చేశారో అందరికీ తెలుసు. ఏపీకి సంబంధించిన ఏ విషయమైనా సరే చిటికెలో పరిష్కారమయ్యేది. చంద్రబాబు కోసం వెంకయ్య తన సహచర కేంద్ర మంత్రులందరినీ క్యూలో నిలబెట్టిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రూపంలో వాటికి అడ్డుకట్ట పడడంతో చంద్రబాబు దాదాపుగా ఒంటరిగా మారారు. కేంద్రంలో అండలేకుండా పోయింది. అయితేనేం ఉపరాష్ట్రపతి పీఠంపై కూర్చునేలోగానే తనకు సాధ్యమైనంత వరకు బాబుకు మేలు చేసేందుకు వెంకయ్య పడరాని పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులకు గవర్నర్ గిరిని దాదాపుగా ఖాయం చేసేశారు. మోడీ, అమిత్ షాలతో ఈ విషయంపై మాట్లాడినట్లు ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే ఇటీవల తనను అభినందించడానికి వచ్చిన మోత్కుపల్లిని వెంకయ్య ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశారు. ఆయన మోత్కుపల్లిని ఉద్దేశించి కాబోయే గవర్నర్ అని అందరి సమక్షంలోనే అన్నారు. దాదాపుగా 3 ఏళ్ల నుంచి చకోర పక్షిలా గవర్నర్ పోస్టు కోసం ఎదురు చూస్తున్న మోత్కుపల్లికి నిజంగానే వెంకయ్య మాటలు అంతులేని ఆనందానికి గురిచేశాయి. ఆయన ఎప్పటినుంచో తనకు పదవి వస్తుందని భావిస్తున్నా ఏకంగా ఆ మాటలు సాక్షాత్తు వెంకయ్య నుంచే రావడంతో ఇక తాను గవర్నర్ అయినట్టేనని బలంగా నమ్ముతున్నారు. బీజేపీలోనే కాదు, ప్రభుత్వ పరంగా కీలక నియామకాల్లో ఇప్పటి వరకు వెంకయ్యకు తెలియకుండా ఏదీ జరిగింది లేదు. ఇదే తరహాలో మోత్కుపల్లికి గవర్నర్ పదవి దక్కడంలో కూడా ఆయన ప్రమేయం 100కి 100 పాళ్లు ఉండి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద రాజకీయ నేతగా తన చివరి క్షణం వరకు కూడా వెంకయ్య నాయుడు చంద్రబాబు కోసం ఏ రకంగా వీలైతే ఆ రకంగా సాయం చేస్తూనే ఉన్నారు అనడానికి మోత్కుపల్లి ఇష్యూనే తార్కాణమని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.